స్నేహమనే పేరే సిగ్గుపడేలా దారకానిపాడులో ప్రాణ స్నేహితుడిని కారుతో తొక్కించి చంపించిన ఘటన ఎంతలా కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హత్య జరిగిన చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చి కాపు నేతల పోరాటంతో అది రాష్ట్ర స్థాయిలో రాజుకుంది. ఇక చేదాటిపోతుంది అన్న తరుణంలో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రస్తుతానికి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చినా ఇది ఏ మేరకు న్యాయం చేస్తారన్నది కూడా తేలాల్సింది. అయితే ఒక మనిషిని, అది కూడా కూటమి పార్టీకే చెందిన తమ కార్యకర్తను అంత దారుణంగా చంపితే ప్రభుత్వం ఎందుకు లేటుగా స్పందించింది? ఈ కేసులో అసలు వాస్తవాలేంటి? ఎవరి వాదన నిజం? వాట్స్ ది స్టోరీ? అది ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గూడూరు మండలం దారకానిపాడు గ్రామం. నడిరోడ్డుపై కారుతో గుద్ది తొక్కి తన ప్రాణ స్నేహితుడిని చంపేశాడు హరిశ్చంద్రప్రసాద్ అనే మానవ మృగం. కాకర్ల హరిశ్చంద్రప్రసాద్, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. స్నేహం అనే పదం సిగ్గుపడేలా అత్యంత దారుణంగా లక్ష్మీనాయుడును కారుతో గుద్ది చంపేశాడు హరిశ్చంద్రప్రసాద్. హృదయ విదారకమైన, హృదయం ద్రవించిపోయే ఆ సంఘటన వివరాల్లోకి వెళ్తే, గుడ్లూరు మండలం రాళ్లపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, పవన్, భార్గవ్ ముగ్గురు అన్నదమ్ములు ట్రాక్టర్ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ చౌదరి దగ్గర ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఒకరోజు లక్ష్మీనాయుడు తన సెల్ ఛార్జింగ్ అయిపోవడం వలన తన భార్య సెల్ నుంచి హరిశ్చంద్రప్రసాద్కి ఫోన్ చేశాడు. అప్పటినుంచి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం కారణంగా ముగ్గురు అన్నదమ్ములు కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. సదరు విషయం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ కక్ష మనసులో పెట్టుకుని కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ చౌదరి తరచూ ఆ ముగ్గురు అన్నదమ్ములను చంపుతారని బెదిరించేవాడు. ఈ నెల 2వ తేదీన కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ తన ఫార్చునర్ కారుతో ముగ్గురిని చంపేస్తారని తన భార్యను ఎక్కించుకుని మోటార్ సైకిల్ మీద వస్తున్న ముగ్గురు అన్నదమ్ములను గుద్దడం జరిగింది. లక్ష్మీనాయుడుపై అనేకసార్లు కారు ఎక్కించి చంపి తిరిగి వారి ఇంటికి ఫోన్ చేసి, నీ కొడుకుల్లో ఒకడిని లేపేశా, మరో ఇద్దరిని కూడా చంపేస్తాను అని ఫోన్ చేశాడు. దెబ్బలతో పడి ఉన్న భార్గవ్ మీద, పవన్ మీద కారు ఎక్కించి బాధితులు తమను చంపవద్దని మొరపెట్టుకున్నా జాలి కనికరం లేకుండా తొక్కించేశాడు. పవన్, భార్గవ్ ఇద్దరికీ శాశ్వత అంగవైకల్యమని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగిన చాలా రోజులకు గాని వెలుగులోకి రాలేదు. కాపు నాయకులు గాని దీనిపై వాయిస్ రైజ్ చేయకుండా ఉంటే నేటికీ బాధితులను ప్రభుత్వ పెద్దలు పరామర్శించి ఉండేవారు కాదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. జరిగిన ఘటన కులాలకు ఎవరూ అంటగట్టడం లేదు. కానీ వంగవీటి మోహనరంగ హత్య తర్వాత కాపు, కమ్మ కులాల మధ్య కొంత దూరమైతే పెరిగింది అన్నది అందరూ ఒప్పుకునేదే. ఆ దూరాన్ని దూరం చేసి కాపు, కమ్మలను కలపడంలో పవన్ కళ్యాణ్ పాత్ర వెలకట్టలేనిది. తమది కులాలను కలిపే రాజకీయమంటూ పవన్ కళ్యాణ్ గతంలోనే పలుమార్లు స్పష్టం చేశారు. కందుకూరు ఘటన ఇంత పెద్ద ఇష్యూ అవ్వడానికి ప్రధాన కారణం ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడమే అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. కొందరు జరిగిన హత్యను యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాపు నాయకులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పుడే సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో బాధితుడికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున వాయిస్ వినిపించింది. అక్కడ హత్య చేసింది చౌదరి, హత్యకు గురైంది కాపు అవ్వడంతో ప్రభుత్వం నుంచి అప్పటికప్పుడు స్పందన వచ్చి ఉంటే ఇది కులాల వైపు టర్న్ అయ్యేది కాదు. ఆలస్యం కావడం వలన కాపు కుల సంఘాలు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వాయిస్ వినిపించడం, అలాగే ఆ తర్వాత వైసీపీలో ఉన్న ఒక్కొక్క కాపు నాయకుడు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాలక పక్షానికి దిగిరాక తప్పలేదు. తటస్థంగా ఉన్న కాపు నేతలు, అలాగే వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం నాయకులు దీనిపై పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్ష్మీనాయుడు చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత కందుకూరులోని ఒక బార్లో కూర్చుని హరిశ్చంద్రప్రసాద్ మద్యం తాగుతున్నాడని లక్ష్మీనాయుడు బంధువులు పోలీసులకు చెప్పడంతో హరిశ్చంద్రప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే హత్య జరిగిన 4 రోజుల వరకు హరిశ్చంద్ర ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేయలేదు. దీంతో ఇది రాజకీయంగా మారిందని బంధువులు ఆరోపించారు. హంతకుడిని లేటుగా అరెస్టు చెయ్యడం, అలాగే బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కనీసం పరామర్శించకపోవడంతో కాపు నేతలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో అది కులం వైపు టర్న్ అయింది. అదీ కాకుండా హంతకుడు కాపు కులాన్ని దూషిస్తూ మెసేజ్లు పెట్టడంతో కాపు సంఘాల నేతలు అతడిని కఠినంగా శిక్షించాలంటూ కాపులకు అన్యాయం జరిగిందంటూ వాయిస్ రైజ్ చేశారు. హత్య జరిగిన 18 రోజులకు ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించడం ఒక దారుణమైతే, ఇంకో దారుణం ఏంటి అంటే అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన బుర్రా మధుసూదన్ అయితే బాధితుల తరపున పోరాడాల్సింది పోయి వ్యాపారాల కోసం ఎక్కడో బెంగుళూరులో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. అటు పోలీసులు హంతకుడిపై కేసు నమోదు చేసినప్పటికీ బాధితులిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కాకుండా ఎఫ్ఐఆర్ సొంతంగా కూడా కొన్ని పదాలను యాడ్ చేశారన్న వాదన వినిపిస్తోంది. మరో విషయం ఏంటంటే జనసేన కూడా లేటుగా దీనిపై స్పందించడం కాపుల్లో ఆందోళనకు కారణమైంది. పవన్ కళ్యాణ్ నోరు విప్పాలని కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఒకవైపు పవన్ పై ఒత్తిడి పెరుగుతుండటం, అలాగే ముఖ్యమంత్రి, హోంమంత్రులు స్పందించాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో ఎట్టకేలకు పాలక నేతలు దిగిరాక తప్పలేదు. చివరకు హోంమంత్రిని సీనియర్ మంత్రి నారాయణ, అలాగే బొలిశెట్టి శ్రీనివాసులను బాధిత కుటుంబం వద్దకు పంపింది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చిన ఈ బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చింది. అయితే ఆ హామీలు ఏ మేరకు చేతల్లో చేసి చూపిస్తారో అన్నది తేలాలి. ప్రభుత్వ స్పందనతో ప్రస్తుతానికి ఈ ఇష్యూ నెమ్మదిగా సద్దుమణిగే అవకాశమున్నా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత పాలకపక్షంపైనే ఉంటుంది. మొత్తానికి ఒక దుర్ఘటన జరిగినప్పుడు సకాలంలో స్పందించాల్సిన వారు స్పందించకపోతే కులాల కుంపట్లకు దారి తీస్తుందన్నది మనకు దారుణికపాడు ఘటన తెలియజేస్తుంది.